శ్రీమతే నమః. రేపు కామదా ఏకాదశి. ఈ కామదా ఏకాదశి మాహాత్మ్యం శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో మనకి వరాహ పురాణంలో కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణ పరమాత్మని అడుగుతారు, చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి చెప్పండి, అలాగే ఆ ఏకాదశి పాటించే విధానాన్ని, దానివల్ల కలిగే లాభాలను కూడా చెప్పండి అని అడిగితే కృష్ణ పరమాత్మ సమాధానమిస్తూ, ఈ ఏకాదశి గురించి చెప్తాను విను. పూర్వం దిలీపుడు చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తన గురువైన వశిష్ఠ మహర్షిని అడిగితే ఆయన ఈ విధంగా చెప్పారు అని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్పిన విధానాన్ని కృష్ణ పరమాత్మ ధర్మరాజుకి చెప్తున్నారు. వశిష్ఠ మహర్షి దిలీపుడితో, రాజా, ఆ ఏకాదశి పేరు కామదా ఏకాదశి. పరమ పవిత్రమైన ఆ ఏకాదశి సకల పాపాలను భస్మీపటలం చేస్తుంది. వ్రతపాలనం చేసే వ్యక్తికి పుత్రోదయాన్ని కలిగిస్తుంది. ఇక దాని మహిమలను విను అని చెప్తూ, పూర్వం రత్నపురము అనే నగరం ఉండేది. అత్యంత వైభవోపేతమైన ఆ నగరాన్ని పుండరీకుడు అనే గంధర్వరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఇదంతా వశిష్ఠ మహర్షి దిలీపుడికి చెప్తున్నారన్నమాట. గంధర్వ కిన్నెర అప్సరసలు ఆ నగరంలో నివసిస్తూ ఉండేవారు. ఆ నగరంలో లలిత అనే సౌందర్యవతి అయిన అప్సరస లలితుడు అనే సుందరుడైన భర్తతో కలిసి నివసిస్తూ ఉండేది. అతడు గంధర్వుడు. పరస్పర ప్రేమతో వాళ్ళు ఉండేవారనమాట. ఆ జంట భవ్యమైన భవంతిలో నిత్యకేళిలో ఉండేవారు. క్షణకాలం కూడా వాళ్ళు వియోగాన్ని భరించలేకపోయేవారనమాట. ఒకసారి పుండరీకుడి సభలో నిత్యగాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అప్పుడు అందరూ గంధర్వులతో పాటుగా లలితుడు కూడా అక్కడ గానం చేశాడు. కానీ లలిత దానిలో పాల్గొనలేదు. అప్పుడు లలిత లేకపోవటం వల్ల లలితుడు పాడే పాటల్లో కొన్ని తప్పులు వచ్చాయి, లయ తప్పింది. అప్పుడు శ్రోతలలో కర్కోటకుడు అనే నాగజాతికి చెందినవాడిది గమనించి లలితుడి వ్యవహారం రాజుకి తెలియజేస్తారు. అప్పుడు రాజుకి కోపం వచ్చి, ఓరి పాపి, కామంతో నువ్వు నృత్యగాన కార్యక్రమంలో రసాభాసం చేశావు కాబట్టి నరభక్షకుడివి కా అని శాపం ఇచ్చారు. పుండరీకుడు శాపంతో లలితుడు వెంటనే నరభక్షకుడిగా అయిపోయాడు. అది చూసి లలిత చాలా తీవ్రమైన బాధకి గురవుతుంది. ఏం చేయాలి, ఎలా వెళ్ళిపోవాలి? ఒకసారి భర్తతో పాటు అడవిలో సంచరిస్తున్న సమయంలో వింధ్యాచల శిఖరం పైన శృంగిముని ఆశ్రమం కనిపించింది. లలిత వెంటనే అక్కడికి ప్రవేశించి ఆ శృంగికి నమస్కారం చేశారు. అప్పుడు ఆయన ఆమె వివరాలు కనుక్కుంటే లలిత తన వృత్తాంతాన్ని చెప్పి తన భర్తకి శాప విమోచనమయ్యే మార్గాన్ని తెలుపమని ప్రార్థిస్తుంది. దానికి ఆయన ఏం చెప్తారు అంటే, వచ్చేది కామదా ఏకాదశి కాబట్టి అది ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి సమస్త కోరికలు తీరుతాయి. ఈ ఏకాదశి ఫలితాన్ని ఈ లలిత చేసి తన భర్తకి ధారపోస్తే శాప విముక్తుడు అవుతాడని చెప్పి ఆ మహర్షి చెప్తారు. ముని చెప్పిన విధంగానే లలిత భక్తి శ్రద్ధలతో కామదా ఏకాదశి వ్రతపాలనం చేసి ద్వాదశి రోజు ఆమె వాసుదేవుని సమక్షంలో కూర్చుని తన వ్రతఫలాన్ని భర్తకి ధారపోసింది. దాని ప్రభావం వల్ల లలితుడికి శాప విముక్తి కలిగి వెంటనే పూర్వ గంధర్వ రూపాన్ని పొందుతాడు. అప్పటి నుంచి లలిత లలితుడు ఇద్దరూ కలిసి సుఖంగా జీవిస్తున్నారన్నమాట. ఈ వృత్తాంతాన్ని వివరిస్తున్న శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తారు, రాజా, ఈ అద్భుతమైన కామదా ఏకాదశి వర్ణనను విన్నవాళ్ళు కూడా నిశ్చయంగా దీనిని తన శక్తి అనుసరించి పాటించాలి. ఒకవేళ ఇది పూర్తిగా పాటించలేకపోయినా ఇది విని దీని ప్రకారం మనం ఏం చేయకూడదో ఏం చెయ్యొచ్చో తెలుసుకుని ఆ విధంగా నడుచుకోవాలి. ఈ కామదా ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో ఈ వ్రత పాలనం వల్ల బ్రహ్మహత్యా పాతకాన్నైనా ఎంతటి ఘోరమైన శాపాన్నైనా పరిహరిస్తుంది అని చెప్పి చెప్తారనమాట. ఇది కామదా ఏకాదశి కథ. అయితే నన్ను చాలామంది అడుగుతున్నారంటే ఏకాదశి అసలు ఎలా పాటించాలి అని అడుగుతున్నారు. ఏకాదశి రోజు తినవలసినవేంటి, తినకూడనివేంటి, ఇవన్నీ అడుగుతున్నారు. ఒకసారి మళ్ళీ అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఏకాదశి రోజు ఏం తినాలి? దశమి రోజే మనం ఏకాదశికి వ్రతానికి ప్రారంభించాలన్నమాట. ఆ రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.
దశమి రోజున ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, మాంసాహారము ఇవేమీ ముట్టుకోకూడదు. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. మర్నాడు ఏకాదశి రోజు పొద్దున్నే లేచి స్నానం చేసేసి చక్కగా విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు భౌతిక వ్యవహారాలన్నింటినీ తగ్గించుకుని భగవత్ చింతన చెయ్యాలి. అసలు ఏకాదశి వ్రతమాహాత్మ్యం రోజున ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఈ వ్రత కథని తెలుసుకుంటే చాలా మంచిది అని చెప్తారు. ఏకాదశి వ్రత పాలనలో ఉపవాసం ఎంత ముఖ్యమో, ద్వాదశి రోజు సరి అయిన సమయంలో ఉపవాసాన్ని ముగించటం కూడా అంతే ముఖ్యము. దాన్ని ద్వాదశి పారణము అని చెప్తారనమాట. దానికి కూడా సమయాలు ఉంటాయి. మనం బాగా ఆలస్యం చేసేసి అప్పుడు పారణ చేయకూడదు. వీలైనంత తొందరగా పారణ చేయాలి. ద్వాదశి రోజు ఏం చేయొచ్చు? వరి, గోధుమ మొదలైన వాటితో ఆహార పదార్థాలను భగవంతుడికి నివేదన చేయొచ్చు. ఆ నివేదన చేసే ముందు ఏం చేయాలంటే అందులో తులసి దళం వేయాలి. అలాగే ద్వాదశి రోజు పారణ చేసేటప్పుడు ఎవరైనా సరే సద్బ్రాహ్మణుడికి మనం స్వయం పాకాన్ని సమర్పణ చేయాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని ఎక్కువసార్లు జపించాలి. భగవద్గీత, భాగవతం శ్రవణం చేయాలి. లేదు అంటే మీకు ఇవేమి రావు అంటే నామ సంకీర్తన చేయాలి. ఆ రోజు పళ్ళో ఫలాలో ఏవైనా సరే తీసుకోవచ్చు. అయితే ఏకాదశి రోజున మామూలుగా శాస్త్ర ప్రకారం ఏవి తినకూడదు అంటారు అంటే బియ్యము, గోధుమలు, ఇలా ధాన్యాలు, పప్పులు, బఠానీలు, చిక్కుళ్ళు అలాంటి కూరగాయలు, ఆవాలు, అలాగే ఈ గోధుమ పిండి కానీ, ఆవ నూనె కానీ, సోయాబీన్స్ కానీ, వీటితో తయారు చేసిన పదార్థాలు కానీ, మసాలా దినుసుల పొడిని కానీ వాడకూడదు అని చెప్తారు. అలాగే బియ్యపిండి, రవ్వ, గోధుమ పిండి, శనగపిండి ఇవి కూడా వాడకూడదు. తేనె వాడద్దంటారు. ఆవాలు, మెంతులు ఇవి కూడా పోపులో పెట్టుకోకూడదు అంటారు. సాధ్యమైనంత వరకు తినకూడదు అన్న వాటిని కొన్ని వదిలేద్దాం. ఇప్పటి కాలంలో ప్రతిదానిని వదలలేం కాబట్టి ఏకాదశి వ్రతాన్ని పూర్తిగా నియమనిష్టలతో చేసేవాళ్ళైతే ఇవన్నీ పాటించాలి. అలాగే నెయ్యి, వేరుశనగతో పోపు పెట్టుకోవచ్చు. అల్లము, పచ్చిమిర్చి తీసుకోవచ్చు. ఏకాదశి రోజున ధాన్యాలు తినకూడదు అంటారు. ఎందుకంటే అందులో దోషం ఉంటుంది కాబట్టి తినద్దు అని చెప్తారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి తినకుండా ఉండడం జరగదు. ఎందుకంటే స్కూళ్ళకి వెళ్తారు, ఆఫీసులకు వెళ్తారు, ఆరోగ్యం బాగుండలేని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇంకా తప్పించుకోలేని పరిస్థితి కదా. కాబట్టి మనకి ఎన్ని కుదురుతాయో అన్ని చేద్దాం. ముఖ్యంగా ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం కాబట్టి భగవంతుడికి దగ్గరగా ఉంటూ ధర్మం తప్పకుండా నీతి నియమాలు పాటిస్తూ మనం పౌరుషంగా మాట్లాడకుండా ఇంకొకరిని బాధ పెట్టకుండా మనం భగవంతుడికి దగ్గరగా ఉన్నాము అని అనుకోండి, అది కూడా ఒక రకంగా పూజ. కాబట్టి ఇంకా మాకు ఆహార పదార్థాల నియమాలు పాటించలేము అన్నవాళ్ళు అలా చేయొచ్చు. మరి ఆ రోజు తినవలసినవేంటి? అన్ని పళ్ళు తినచ్చు. ఆ పళ్ళు తినకూడదు, ఈ పళ్ళు తినకూడదు అనే ఏం లేదు. మంచినీళ్ళు తాగొచ్చు, పాలు తాగొచ్చు, నెయ్యి తీసుకోవచ్చు, ఆలుగడ్డలు, గుమ్మడికాయ, దోసకాయలు, బొప్పాయి పండు, పనసపండు, కొబ్బరికాయలు, అన్ని రకాల పాల పదార్థాలు తీసుకోవచ్చు. అయితే ఏకాదశి రోజున ఉపవాసం ఉండలేని వాళ్ళు అని అడుగుతారు. ఉపవాసం ఉండలేకపోతే ఏదైనా పలహారం కానీ పళ్ళు కానీ తీసుకోండి. పవిత్రమైన మనసుతో, భక్తితో మనం భగవంతుడికి ఏది చేసినా అది పూజ అవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా దాన్ని మనం సరిపెట్టుకోవాలి. అయితే భగవంతుడికి నివేదన చేసే పద్ధతి అలాగా. మనం భగవంతుడికి పరిశుద్ధమైన శాకాహారాన్ని మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి. ఆ నైవేద్యం సమర్పణ చేసేటప్పుడు కూడా తులసి దళాన్ని అందులో వేసి సమర్పణ చేయాలి. నైవేద్యం పెట్టేటప్పుడు నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని 3 సార్లు చదవాలి. ఈ విధంగా భగవంతుడికి నైవేద్యం మనం పెట్టాలి. అది ఒకే ఏకాదశి రోజే కాదు, ప్రతిరోజు అలాగే మనం పెట్టాము అని అనుకోండి, మనం పెట్టే ఆ పదార్థం భగవత్ ప్రసాదం అయిపోతుంది. ఎప్పుడైతే భగవత్ ప్రసాదం మనం తీసుకున్నామో మనలో రాజస తామస భావాలు తగ్గిపోతాయి అన్నమాట. సాత్వికంగా మనం తయారవుతాం. ఏకాదశి రోజున క్షవరం చేసుకోకూడదు, గోళ్ళు కత్తిరించుకోకూడదు. అలాగే దశమి, ఏకాదశి, ద్వాదశల్లో బ్రహ్మచర్యం పాటించాలి అని చెప్తారు. ఏకాదశి వ్రతపాలన చేస్తే మహిమ ఏంటో తెలుసా?
మహారోగాలను నయం చేయటానికి, సమస్యలు తొలగిపోయి శాంతి చేకూరటానికి దేవదేవుడే ఏకాదశి వ్రతాన్ని పరమ ఔషధంగా తెలియజేశారు. అంటే మనం ఒక పక్క నుంచి వైద్యం చేయించుకుంటూ అప్పుడు ఈ ఏకాదశి వ్రత పాలన చేయమని చెప్పారు. ఓపిక లేకపోతే ఇంకా దండం పెట్టుకుని ఊరుకుంటాం. ఏకాదశి వ్రతం పాటించడం ద్వారా సంసారంలో వచ్చే ఎన్నో ఒడిదుడుకుల నుంచి మనం బయటపడతాం. 100 జన్మలుగా పోగుపడిన పాపము అనే కాష్టం ఏకాదశి వ్రత పాలనలో అగ్నిచేత క్షణంలో భస్మీపటలమైపోతుందని మనకి నారద పురాణం చెప్తోంది. శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ వచ్చే ఏకాదశులు రెండింటినీ శ్రద్ధగా ఎవరైతే చేస్తారో ఆ భక్తులు వైకుంఠధామాన్ని చేరుకుంటారని చెప్పి మనకి పద్మపురాణం చెప్తోంది. మనిషి ఒక్క ఏకాదశినైనా తన బ్రతుకున్న జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా సరే ఏకాదశిని యథావిధిగా పాటిస్తేట అతడు దానాలు కానీ తపస్సులు కానీ తీర్థయాత్రలు కానీ చేసే అవసరమే ఉండదుట, అంత భక్తిగా చేస్తే. మానవులు అన్ని రకాలైన లాభాలను పొందగలిగే విధంగా భగవంతుడే ఈ వ్రతాన్ని ఆవిష్కరించాడు. ఇది మనకి పద్మపురాణంలోనూ కార్తీక మాహాత్మ్యంలోనూ కనిపిస్తుంది. అసలు ఏకాదశి వ్రతం చెయ్యాలి అన్నా మనం చేయగలమా? కృష్ణుడి అనుగ్రహం ఉంటేనే మనం ఏకాదశి వ్రతపాలన చేస్తాం. కృష్ణుడి అనుగ్రహం ఉంటేనే ఏకాదశి వ్రతపాలన మహిమ ప్రాధాన్యత ఎవరికైనా అర్థం అవుతాయి. ఈ వ్రతాన్ని నిర్వహించే విధానం కూడా మామూలుగా కృష్ణుడి అనుగ్రహం లేకపోతే అర్థం కాదు. మనం చెయ్యాలి అని అనుకుంటే ఏది చేయలేం, అది గుర్తుపెట్టుకోండి. ఎవరో చెప్పేశారు చేసేసాము, ఆరోగ్యం పాడైపోయింది, అది పాడైపోయింది అని అనుకుంటాం. కానీ ప్రాప్తం ఉంటే తప్ప మనం ఏదీ చేయలేం. ఏకాదశి ఉపవాసంలో ఉన్న పరమార్థం ఏంటంటే కేవలం భుజించకుండా ఉండడం మాత్రమే కాదు, గోవిందుని గురించి వినడానికి, కీర్తించడానికి ఎక్కువ సమయాన్ని మనం గోవిందుడి కోసం వినియోగించడానికే ఈ ఉపవాసం అనేది ఉద్దేశింపబడింది అనమాట. ఏకాదశి కేవలం హరిని సంతృప్తి పరచడం కోసమే చేస్తాం. హరినే సంతృప్తి పరిచేసాము అని అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి కావాల్సినవన్నీ ఆయనే కదా చూసుకుంటారు. కనీసం ఆ స్వార్థం కోసమైనా సరే ఏకాదశి రోజున ఎక్కువసేపు భగవంతుడి ధ్యానంలో, భగవంతుడి ధ్యాసలో గడుపుదాం. అన్ని విషయాలను పక్కన పెట్టేసి, ఇంద్రియ భోగాలు, గృహ సంబంధ కార్యక్రమాలు అన్నీ పక్కన పెట్టేసి. అయితే ఈ ఏకాదశి ఉపవాసం వల్ల ప్రయోజనం ఏంటంటే ఈ జన్మలోనే ఎంతో ఆనందాన్ని అనుభవించి తరువాత జన్మ లేకుండానే శ్రీవైకుంఠం చేరుకోవచ్చు, అంటే ముక్తిని పొందొచ్చు. అనేక జన్మల్లో చేసుకున్న సకల పాపాల నుంచి విముక్తి పొందొచ్చు. ఏకాదశి రోజున విష్ణువుని తులసి దళాలతో ఆరాధించినట్లయితే వాజపేయి యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్తారు. వేల లక్షల సంవత్సరాలు చేసే యజ్ఞాలు, అలాగే తపస్సులు ఒక్క ఏకాదశి వ్రత ఫలానికి సరిపోవు అంటారు. అంటే అర్థం ఏంటంటే అక్కడ యజ్ఞాలు తపస్సులు చేయకుండా ఏకాదశి వ్రతాన్ని చేసుకుని కూర్చోండేనే కాదు, యజ్ఞాలు వ్రతాలు మేము చేయలేకపోయాము అనే బాధపడేవాళ్ళు ఏకాదశి వ్రతాన్ని చేసినా కానీ ఆ ఫలితానికి సరిపోవు అని చెప్తున్నారు. పూర్తిగా మానేమని కాదు యజ్ఞయాగాదులు. ఈ జన్మలోనే పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మరు జన్మలో ముక్తిని పొందొచ్చు. ఎవరైతే శ్రద్ధగా చేస్తారో అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. నిస్వార్థంగా గనక చేస్తే అష్టైశ్వర్యాలు, ధనధాన్యాది సిరి సంపదలు సమకూరుతాయి. బ్రహ్మహత్యా పాతకం లాంటి పాపం నుంచి కూడా మనం బయటపడిపోయి ఎన్నో యజ్ఞాలు తపస్సులు చేసిన ఫలితం పొందొచ్చు అని మనకి చెప్తుంది. కేవలం ఏకాదశి మాహాత్మ్యాన్ని గురించి విన్నంతనే జ్యోతిష్ణోమ యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులు కలిపి చెయ్యాలి. ద్వాదశి రోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు, దశమి రోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు, ద్వాదశి రోజు తినకూడదు. ఈ 3 రోజుల్లోనూ బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 3 రోజుల్లోనూ అన్ని నియమాలు పాటించాలి. స్వయం పాకం ఇవ్వాలి, గుళ్ళకి వెళ్ళాలి, ధర్మంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, భగవంతుడికి దగ్గరగా ఉండాలన్నమాట. ఇవి ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్లో చెప్పండి.